హలో అండి, వెల్కమ్ టు పినితో చెప్పుకోండి. ఈరోజు మనం పిక్స్వర్క్స్లో టెంప్లెట్స్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ ప్రాంప్ట్ వాళ్ళు ముందే రాసేసి ఉంటారు, మనం ఏం రాయక్కర్లేదు. జస్ట్ ఆ టెంప్లెట్ యూస్ చేస్తే మనకు కావాల్సినట్టు అది వచ్చేస్తుంది, వితౌట్ ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈరోజు 30 క్రెడిట్స్ వచ్చాయి. ఫస్ట్ వీడియో, నెక్స్ట్ ఇమేజ్, ట్రాన్సిషన్, తర్వాత టెంప్లెట్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా మొత్తం టెంప్లెట్స్ ఉంటాయి రకరకాలు, లేదా ఈ కింద డైమండ్ షేప్ మీద క్లిక్ చేసినా కూడా టెంప్లెట్స్ వస్తాయి. ఇలా వరుసగా చూడండి, ఆ బాబ్ ఎగిరే చాలా ఫేమస్ అయింది కదా, అలాంటివి మనం ఏ ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ అలా డ్యాన్స్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్లో రకరకాలు ఉంటాయి. ఫెస్టివ్ సీజన్కి, ఇప్పుడు వినాయక చవితికి అలా పిక్స్వర్క్స్ వాళ్ళు స్పెషల్గా ఇచ్చారు. హోలీకి ఉంటుంది, ఇంకా క్రిస్మస్కి ఉంటుంది, హాలోవిన్కి, అలా రకరకాలుగా వాళ్ళు ఆల్రెడీ టెంప్లెట్స్ క్రియేట్ చేసి ఉంటారు. కొన్ని డ్యాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఒక డ్యాన్స్ టెంప్లెట్ చూద్దాము. డ్యాన్స్ టెంప్లెట్స్కి ఏంటంటే క్రెడిట్స్ ఎక్కువ కావాలి, 40 క్రెడిట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ 40 ఉంది కదా, కానీ మనకు ఉండేది ఫ్రీ వర్షన్లో 30 కాబట్టి మనము చేసుకోలేము. ఇది 20, 30 ఉండేవి మాత్రమే చేసుకోగలము. మనం 9:16 షార్ట్ కిట్ చేసుకుంటున్నాం కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనము ఒకటి ఏదన్నా సెలెక్ట్ చేసుకుందాము. మనమైతే ఈరోజు సింపుల్గా క్రిస్మస్ది సెలెక్ట్ చేసుకుందాము. చూడండి ఇవి రకరకాలుగా ఫన్నీవి అన్ని రకాలు ఉంటాయి. డ్యాన్స్, హాయ్ చెప్తున్నట్టు, డ్రెస్ చేంజ్, శాంతాక్లాస్ వచ్చినట్టు, శాంతాక్లాస్ లాగా ఒక ఇమేజ్ని మనం మార్చేయచ్చు. హోలీ ఇప్పుడు వస్తుంది కదా, హోలీది కూడా ఇచ్చాడు. ఇలా ఇండియన్ ఫెస్టివల్స్ది కూడా అన్నీ ఉంటాయి. సో మనం ఇది సింపుల్ క్రిస్మస్ది సెలెక్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని పక్కన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. పక్క దాని మీద ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఇమేజ్ నేనే జనరేట్ చేశాను, ఒక బాబుది. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా ఫ్రీ. మనకి ఇప్పుడు 20 క్రెడిట్సే కాబట్టి ఇంకో కొంచెం అప్గ్రేడ్ అయ్యాం 540కి, అప్పుడు మనకి 30 క్రెడిట్స్ అయ్యాయి. సో మనం ఈ రోజుకి ఫుల్ క్రెడిట్స్ వాడేస్తున్నాం. 30 క్రెడిట్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఆ పక్కది నేను నిన్న క్రియేట్ చేసింది, ఇప్పుడైతే ఇప్పుడుది క్రియేట్ అవుతుంది. మనము ఈ ఇమేజ్ కూడా ఫ్రీగా జనరేట్ చేసుకున్నాము. ఇమేజ్ జనరేషన్ ఫ్రీగా ఎలా చేసుకోవాలి, డిఫరెంట్ యాప్స్ ద్వారా కూడా ఇంకో లెసన్లో చెప్తాను మీకు. అన్నీ ఫ్రీగానే జనరేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ అయితే. ఇదిగోండి మనకి జనరేట్ అయిపోయింది. ఇలా ఇదిగోండి బాబు డ్రెస్ ఇలా మారిపోయింది. ఇలాంటివి క్రిస్మస్కి అప్పుడు ఆ సీజన్లో ఏదైనా సాంగ్ పెట్టి షార్ట్ లాగ్ చేసుకుంటే మంచి వ్యూస్ వస్తాయి మనకి. మళ్ళీ వాటర్ మార్క్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. వాటర్ మార్క్ ఉన్నా ఏం కాదు, మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం కాదు. ఇంకా అది వాళ్ళకి అడ్వర్టైజ్మెంటే అవుద్ది, వాళ్ళ లోగో కనిపిస్తున్నా, వాళ్ళ పేరు కనిపిస్తున్నా, సో అది ఏం ఇష్యూ కాదు. ఇది నేను నిన్న క్రియేట్ చేసింది. ఇంకో టెంప్లెట్ ఇలా బేర్ని పెట్టిలాగా బాబు పక్కన పెట్టుకొని అలా నడుస్తున్నట్టు. మనం ఇమేజ్ జనరేట్ చేసినప్పుడే ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం కాబట్టి అదే బ్యాక్గ్రౌండ్ ఉంది చూడండి. నిన్న టెంప్లెట్కి ఈరోజు టెంప్లెట్కి. ఇది నాది, నా పిక్చర్ ఇచ్చాను హోలీకి. అది మనం నవ్వితే ఎలా ఉంటామో యాప్కి తెలియదు కాబట్టి అలా ఆడ్గా వస్తుంది స్మైల్. మిగతాదంతా హోలీ కలర్స్ పడుతున్నట్టు వచ్చింది. సో మీది పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం స్మైల్ ఉండే మీ ఫేస్ది, మీ ఇమేజ్ పెడితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే ఆడ్గా జనరేట్ చేసింది కొంచెం. మీరు దేనికి ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మీరు షార్ట్కి చేసుకుంటున్నారా, దేనికి చేసుకుంటున్నారో దాని ప్రకారం క్రాప్ చేసుకోవచ్చు ఇమేజ్ని. సో మనం ఇక్కడ క్రాప్ చేసుకొని యాడ్ చేసుకొని టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. టెంప్లెట్స్ మెయిన్గా ప్రాంప్ట్ ఏమి ఇవ్వక్కర్లేదు, సింపుల్గా మనం టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండేది సేమ్ మనం ఇచ్చిన ఇమేజ్తో జనరేట్ అయిపోతుంది. మనం కింద ఏం చేంజ్ చేయలేము. మనం ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా కూడా పాసిబిలిటీ ఉండదు టెంప్లెట్స్కి.
సో ఇలా రకరకాలు ఉంటాయి. మీరు చాలా ట్రై చేసుకోవచ్చు. ఫన్నీగా మీ క్రియేటివిటీ యూస్ చేసి మీరు ఇమేజ్ని పెట్టుకొని చేసుకోవచ్చు. స్కెల్టన్తో డాన్స్ చేసినట్టు, ఇదిగోండి ఇలా డ్రాగన్ మీద ఫ్లై చేస్తున్నట్టు, ఇలా రకరకాలు ఉంటాయి. మీరు క్రియేటివిటీతో చేసుకోవడమే. కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఫెస్టివ్కి సంబంధించినవి ఉంటాయి అలా. ఓకే, మనం నెక్స్ట్ దాంట్లో వీడియో చూద్దాము, ఎలా వీడియో జనరేట్ చేయాలో నెక్స్ట్ లెసన్లో. ఓకే, ఇది ఇప్పుడే చెప్పాను కదా, అదే మనము ఈ ఇమేజ్ కాకుండా ఇంకో ఏ ఇమేజ్ నన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ డిలీట్ చేసేసి ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంకేదైనా యానిమల్ని కానీ సెలెక్ట్ చేసి ఆ యానిమల్కి శాంతా డ్రెస్ వచ్చినట్టు అట్లా ఏదైనా మనము ఇమేజ్ జనరేట్ చేసుకొని దానికి చేసుకోవచ్చు టెంప్లెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.